బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహన కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయంపై దృష్టి పెట్టింది. విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపైన రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్పై పన్ను రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ పెట్రోల్ లేదా బ్యాటరీ డీజిల్ కాంబినేషన్లో హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ ఇవ్వాలని రవాణా శాఖ యోచిస్తోందని తెలిపారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలలన్నీ బంద్ చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో ఢిల్లీ వంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు ఎలక్ట్రిక్ వాహనాలని కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాహన కాలుష్య నియంత్రణకు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయంపై దృష్టి పెట్టింది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపైన రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్పై పన్ను రాయితీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ పెట్రోల్ లేదా బ్యాటరీ డీజిల్ కాంబినేషన్లో హైబ్రిడ్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ ఇవ్వాలని రవాణా శాఖ యోచిస్తోందని తెలిపారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీలో పాఠశాలలని బంద్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ మహానగరంలో, తెలంగాణలో ఢిల్లీ వంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని సూచించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు ఎలక్ట్రిక్ వాహనాలని కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.